పోలీసులు వర్సెస్ ఇక్కడ కాంగ్రెస్ నాయకులుగా మారిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో పోలీసులు అటు ఎంత ఆపినా కూడా కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఏ నాయకులు ఆగకుండా సో పరస్పర దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో నెట్టుకుంటా ఉన్నారు. సో పరిస్థితులన్నీ చూడొచ్చు. సో ఎక్కడైతే ఢిల్లీలో జరిగినటువంటి తీరుగానే ఇక్కడ కూడా ఏదైతే ఈ నిరసన జరుగుతూ ఉంది పోలీసులు వర్సెస్ విద్యార్థులుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్ కార్యకర్తలు లోక్ భవన్ మీదకి వెళ్తూ ఉన్నారు. సో ముట్టడిని ముమ్మరం చేయాలనే పరిస్థితులతోటి అందరూ కూడా అటు లోక్ భవన్ మీదకి వెళ్తున్నటువంటి పరిస్థితులు. సో ఇక్కడ ప్రస్తుతానికైతే విద్యార్థులందరూ కూడా లోక్ భవన్ వైపు కూడా పరుగులు తీస్తూ ఉన్నారు. సో పోలీసులు లాఠీ జులిపించేటువంటి సమయం వచ్చేస్తూ ఉంది. చాలామంది అక్కడ లాఠీలు కూడా తీసుకొని వారిని తరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో విద్యార్థులు అయితే ఉరుకుతూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు లోక్ భవన్ ముట్టడి ఉరుకుతూ ఉన్నారు. అటు పోలీసులు వర్సెస్ ఇక్కడ విద్యార్థులుగా అయితే ఇక్కడ చాలా హై టెన్షన్ వాతావరణం ఉంది. సో ఎంత నిలువరించినా కూడా విద్యార్థులు ఆగకుండా అటు ఎట్లా గుంజుకోబోతున్నారో మనం చూడవచ్చు. కాంగ్రెస్ లీడర్లను కాంగ్రెస్ లీడర్లను ఎట్లా గుంజుకోబోతా ఉన్నారో మనం కూడా చూడవచ్చు. వైర్ దగ్గరికి ఉన్నాను. విద్యార్థులు శాంతియుతంగా వాళ్ళ యొక్క ప్రదర్శన నిరసన తెలియజేయడం జరిగింది. గతంలో కూడా 2005లో మన్మోహన్ సింగ్ గారు జేఎన్యూకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులు అక్కడ బ్లాక్ ఫ్లాగ్ చూపించినందుకు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేనే మన్మోహన్ సింగ్ గారు ఒకటే మాట చెప్పారు, విద్యార్థులు వాళ్ళ యొక్క హక్కుల గురించి మాట్లాడడం పోరాడడం అనేది వాళ్ళ హక్కు, వాళ్ళు ఈ దేశ భవిష్యత్తు అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వంలో, ఈ మోడీ ప్రభుత్వంలో నిరంతరం పేపర్ లీకులు అవుతుందా? దానిపై శాంతియుతంగా విద్యార్థులు దేశ నలుమూలల నుంచి జంతర్ మంతర్కు చేరి వాళ్ళ యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది. కానీ అన్యాయంగా లాఠీలతో గోళీలతో వాళ్ళ మీద దాడి చేసిన ఈ ప్రభుత్వము దీనికి నిరసనగా మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే మీరు చూశారు, వారికి ముక్కుల నుంచి బ్లీడింగ్ కూడా అయ్యింది. పోలీసులా లేకపోతే పోలీసుల ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ రౌడీలా అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. మేము దీనికి నిరసనగా మాత్రమే లవ్ భవన్ని ముట్టడం చేయడం జరుగుతుంది. ఇమీడియట్ గా వాళ్ళ కేంద్ర మంత్రి అయిన ధర్మేంద్ర ప్రసాద్ గారిని రాజీనామా చేయించకుండా వాళ్ళ పార్టీ ఎన్నికల్లో గెలిచే విధంగా కేంద్ర మంత్రి పదవిని కూడా పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తు అగ్యమ గోచరంగా అయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళనకరంగా మరి మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అని బాధపడుతున్న తరుణంలో మా రాహుల్ గాంధీ గారు, మా అధినాయకత్వం అంతా కూడా శాంతియుతంగా నిరసన తెలపడానికి నిన్న ప్రధానమంత్రి ఇంటి ముందు మరి ఎన్నిసార్లు మీడియాలో చెప్పినా కానీ, ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చినా కానీ చీమ గుట్టినట్టు కూడా లేని ఈ ప్రభుత్వాన్ని మరి నిలదీయడానికి కోసం ప్రధానమంత్రి ఇంటి ముందు శాంతియుతంగా నిరసన చేస్తున్న దానికి ఈరోజు మా రాహుల్ గాంధీ కావాలని చెప్పి ఇప్పుడు రాహుల్ గాంధీ అరెస్ట్ అయింది కాబట్టి ఇంత పెద్ద ర్యాలీ చేస్తున్నారని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల పక్షాన, ప్రజల సంక్షేమం పక్షాన, యువతుల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించే దిశగా సంక్షేమంగా పనిచేస్తుంది. కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రధాన పక్షంలో ఉన్నా కానీ దేశంలో ఉన్న యువతను వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువత భవిష్యత్తును చిద్రం కాకుండా నాశనం కాకుండా ఉండడానికి విద్యార్థుల పక్షాన ఈరోజు మా అధినాయకత్వం మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మేము గ్రామాల నుంచి కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ప్రతి కార్యకర్త గల్లీ నుంచి గాంధీ భవన్ వరకు తెలంగాణలో ఉన్న ప్రతి కార్యకర్త కదం దొక్కి ఈరోజు మోడీ కబడ్డార్, ఇమీడియట్గా మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే మొత్తం దేశవ్యాప్తంగా ఇంకా నిరసన చేస్తున్నారు. వాళ్ళని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసి రోడ్ల బయటికి తీసుకొస్తున్నారు స్టూడెంట్స్ ని అని బీజేపీ వాళ్ళు పోక్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? మేము బీజేపీ వాళ్ళలాగా బొట్టు బొమ్మ పట్టుకొని తిరిగే పార్టీ కాదు. మేము కేవలం బొమ్మ బొట్టు పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే, రాహుల్ గాంధీ గారు అంటేనే
దేశ సంక్షేమం కోసం అది ఏ రకంగా కానివ్వండి, విద్యార్థుల భవిష్యత్తు కానివ్వండి, దేశ భద్రత కానివ్వండి, ప్రతి ఒక్కటి లక్ష్యంగా తీసుకొని ఒక ఐడియాలజీ ప్రకారం ముందుకు పోయే పార్టీ మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మా రాహుల్ గాంధీ గారు యువతను ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఈ రకంగా 3 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు 2021, 2024, 2026 3 సార్లు కూడా లీక్ అయింది అంటే ఇక మరి ప్రశ్నాపత్రాలు లీక్ అయినా కూడా సిగ్గులేని మోడీ గారు ఈరోజు వాళ్ళ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయకుండా చీమగుట్టినట్టు లేకుండా ఈరోజు చిరునవ్వులు చిందిస్తున్న మోడీ గారిని చూసి దేశవ్యాప్తంగా ఉన్న యువతతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా అసహించుకుంటున్నారు. మేము ఈ విద్యార్థుల పక్షాన ఉన్నదానికి కూడా రాహుల్ గాంధీ గారు ఈ రకంగా చేస్తున్న దానికి కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈరోజు యువత కోసం ముందడుగు వేసి వారు ఉన్నదానికి కూడా ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే సిగ్గు లేని పార్టీని మోడీ గారిని ఇమీడియట్గా